చారిత్రాత్మక సంపదను పరిరక్షిస్తున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. అందులో భాగంగా లింగంపేట గ్రామంలో పురాతన బావి, ఇది సుమారుగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన బావి. ఇప్పుడు ఇంతకుముందు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇదంతా పాడుబడిపోయింది, చెట్లతో నిండిపోయి ఉండేది ఒకప్పుడు. అయితే దీన్ని గుర్తించిన గ్రామస్తులు అభివృద్ధి పరచాలని చెప్పి ఈ ఎమ్మెల్యేని కోరడంతో వెంటనే స్పందించిన మదన్ మోహన్ దీనికి నిధులను వెచ్చించారు. ప్రస్తుతం దీనిని అభివృద్ధి పరిచారు. మనం చూడొచ్చు, ఇది ఒక చారిత్రాత్మక బావిగా పిలుస్తారు, నాగన్న బావిగా పిలుస్తారు, జక్సాని బావిగా పిలుస్తారు. దీన్ని అంతటి కూడా మొన్న క్లీన్ చేశారు. రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల కోసం ఇక్కడ దీన్ని సిద్ధం చేశారు. పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. ఇంత చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ బావి ప్రస్తుతం పర్యాటకులను అయితే ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మనం లింగంపేట మండల కేంద్రంలో ఉన్నాం. ఈ లింగంపేట మండలం సంబంధించి స్థానికులు ఉన్నారు. ఈ బావిని మళ్ళీ పూర్వవైభవం తేవడంతో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసుకునే ఎట్లా ఉంది ఇప్పుడు ఇదంతా? మీ బావి చరిత్రాత్మక కలిగిన బావిది, దీన్ని ఎమ్మెల్యే అభివృద్ధి పరిచారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అన్న. 700 సంవత్సరాల క్రితం ఇది మన పాపన్నపేట సంస్థరాలైన నరసింహారెడ్డి గారు, అదేవిధంగా లింగమ్మ రాణి అయిన గారు వాళ్ళు నిర్మించారు. అయితే ఇదే విధంగా ఏమైందంటే లింగమ్మ రాణి అయిన పేరు మీద లింగంపేటగా నామకరణం చేశారు. ఈ బావి పేరు ఆ తర్వాత జక్సని నాగన్న బావిగా ఈ బావికి నామకరణం చేశారు. ఆ దాంతో లింగమ్మ పేరుతోటి లింగంపేట గ్రామానికి పేరు వచ్చింది. అయితే ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పుడు కూడా ఇక్కడ చదువుకుంటుంటే హాస్టళ్లలో, లింగంపేట లోకల్లో చదువుకున్నాం, బీసీ హాస్టల్లో. అప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుండే. మేము ఈ బావి అంతా ఎట్లుంటే అంటే చాలా పాడుపడ్డట్టుంటుండే పురాతనమైన బావి. ఇది 700 సంవత్సరాల క్రితం నిర్మించారు. అయితే ఈ బావి కూడా ఏంటంటే ఒక స్పెషల్ ఏంటంటే ఈ లింగంపేట మండల్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ లేదు ఇది. దీని మీద చాలా గత పాలకులు నిర్లక్ష్యంతో ఎవరు కూడా ఈ బావిని పట్టించుకోలేరు. ఎవరు కూడా ఈ బావి కోసం పునర్నిర్మాణం కోసం ఎవరు ఆలోచించలేరు. ఇది ఒక మంచి ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే గెలిచిన వెంటనే మదన్ మోహన్ అన్నగారు ఈ బావి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి దీనికి నిధులు శాంక్షన్ చేయించి గవర్నమెంట్తో మాట్లాడి ఈ బావికి ఒక పునర్నిర్మాణం చేసిండు, ఒక పూర్వ వైభవం తెచ్చిండు అన్న. ఈ బావికి ఒక ఏంటంటే పర్యాటక కేంద్రంగా చేయడానికి ఈ మధ్యలో మొన్న ఫ్రైడే రోజే పెద్ద ప్రోగ్రాం పెట్టి కలెక్టర్ కృషి కూడా దీంట్లో ఉంది. కాబట్టి మదనన్న గారికి ఇక్కడ ప్రజల తరపున, మండల ప్రజల తరపున, మా తరపున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈ బావి ఏంటంటే ఇటు నుంచి దీనికి ఏదైనా మెయింటెనెన్స్ కానీ ఏది కానీ ఎక్కడ వెనకబడకుండా ఎమ్మెల్యే గారు కృషి చేసి పర్యాటక కేంద్రంగా ఒక మంచి గుర్తింపు తెచ్చి లింగంపేటకి ఒక ఆదర్శంగా నిలుస్తుండు. ఎమ్మెల్యే గారి కృషితోటి మాత్రం, మదనన్న కృషితోటి ఈ బావికి మాత్రం ఇంత ఒకటి చక్కని కళ వచ్చింది. మొన్న చేసిన ప్రోగ్రాం కూడా అన్న చాలా చక్కటి ప్రోగ్రాం, రాష్ట్ర చరిత్రను ఎక్కువ చేయని ప్రోగ్రాం కూడా ఇక్కడ చేపించడం జరిగింది ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు. కాబట్టి మా తరపున, మా గ్రామం తరపున, మండల ప్రజల తరపున మదనన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు. రైట్, ఇది ఏదేమైనప్పటికీ ఇట్లా పాడుబడిన ఈ పురాతన ఈ సంపద, చరిత్రక సంపద చెప్పొచ్చు, దీన్ని అభివృద్ధి పరచడం పట్ల ఈ మండల ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలో కూడా ఈ నీటి బావికి సంబంధించి ఊట ఇప్పటికీ వస్తుండడం మాత్రం ఇది ఒక టెక్నాలజీ, అప్పటి టెక్నాలజీగానే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ తమ చారిత్రక సంపదను కాపాడిన ఎమ్మెల్యే గారికి అయితే ఈ లింగంపేట మండల ప్రజలు ధన్యవాదాలు అయితే తెలుపుతున్నారు.